యూట్యూబ్ ఇలాంటి షాక్ ఇస్తుందని అస్సలు నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి యూట్యూబ్ చేస్తున్నాను. సో, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అని నేను కష్టపడుతూనే వీడియోస్ చేస్తున్నాను, వీడియోస్ పెడుతున్నాను. సో, ఇంకా రీసెంట్ డేస్‌లో అయితే షార్ట్ వీడియోస్ ఆపేసి లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేశాను. ఎందుకంటే షార్ట్స్ మీద మనకి ఇన్‌కమ్ తక్కువ. సో, 90 డేస్‌లోని అన్ని మిలియన్ వ్యూస్ రావడం అంటే చాలా కష్టం అని చెప్పేసని. అవే కష్టం అనుకుంటే ఇప్పుడు మళ్ళీ డబల్ రూల్స్ పెట్టింది యూట్యూబ్. ఇంతకుముందు 4000 వాచ్ అవర్స్ ఉంటే మనకి మానిటైజేషన్ కంప్లీట్గా అయిపోయి మనకి $100 రాగానే అమౌంట్ జనరేట్ అయిపోతుంది. బట్ ఇప్పుడు అలా కాదు, 4000ని డబల్ చేసేసింది. 8000 వాచ్ అవర్స్ ఉంటే కానీ మానిటైజేషన్ అవ్వదు. సో ఒక 4000 వాచ్ అవర్స్కి మినీ మానిటైజేషన్కి 3000 అవర్స్ అవ్వాలి. సో అవి రావడానికే నానా తిప్పలు పడుతున్నాం అసలు. సో చాలా చాలా కష్టపడాలి అసలు యూట్యూబ్ చేయాలంటే. ఎందుకంటే క్రియేటర్స్ ఎక్కువైపోవడం మూలన ఏంటో ఏమో తెలియదు కానీ అసలు ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ చేయాలంటే చాలా కష్టం. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనే ఆలోచన కూడా వేస్ట్. అసలు ఇప్పుడైతే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అసలు వేస్ట్ అని చెప్తున్నాను. ఎందుకంటే 8000 వాచ్ అవర్స్ అంటే చాలా కష్టం. ఇదివరకు 4000 వాచ్ అవర్స్ అంటే అంటే ఒక 1 ఇయర్ కష్టపడితే ఏదోలా ఆ 4000 వాచ్ అవర్స్ రావాలి, మళ్ళీ $100 అయ్యాక మనకు అమౌంట్ రావాలి. సో చాలా కష్టంతో కూడిన పని. అంటే ఏదైనా జాబ్ చేస్తూ యూట్యూబ్ చేసే వాళ్ళకైతే వేస్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ యూట్యూబ్ మీద ఫోకస్ చేస్తాము, మాకు నేను ఎలాగైనా తెచ్చుకోగలం అనుకుంటేనే చెయ్యండి. ఎందుకనంటే 8000 వాచ్ అవర్స్ అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టము. సో ఎవరైనా మీ చుట్టుపక్కల యూట్యూబర్స్ ఉంటే మానిటైజేషన్ వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని తేలిగ్గా ఈజీగా చీప్గా చూడొద్దు. ఎందుకనంటే ఈరోజు మానిటైజేషన్ యూట్యూబ్లో మానిటైజేషన్ అయ్యి వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నారంటే నిజంగా వాళ్ళు చాలా కష్టపడ్డారు అని లెక్క. ఎందుకనంటే చాలా చాలా కష్టం. ఒక యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేయడం అంటే ఒక యూట్యూబర్ కష్టం యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుంది, చూసే ఆడియన్స్కి ఏం తెలీదు. సో ఇంకా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే దయచేసి వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. బట్ చూడాలి. నేనైతే ఇప్పుడు దాకా నాకు వచ్చేసి చాలా తక్కువ వాచ్ అవర్స్ ఉన్నాయి. సో ఈ ఇయర్ నేను ఒక ఎయిమ్ పెట్టుకున్నాను, షార్ట్స్ తగ్గించేసి లాంగ్ వీడియోస్ పెట్టి 4000 వాచ్ అవర్స్ కాకపోయినా కనీసం 3000 వాచ్ అవర్స్ అయినా చేసుకోవచ్చు, మినీ మానిటైజేషన్ అవుతుంది కదా అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఏంటంటే మనకిచ్చే టైము అయిపోతుంది. జనవరితోనే మనకి కొత్త రూల్స్ అప్డేట్స్ అనేది వచ్చేస్తాయి. సో అప్పుడు మనకి వైటీ స్టూడియోలో కూడా మొత్తం మారిపోతాయి. ఇంకా అప్పుడైతే ఇంకా చాలా కష్టం. 8000 వాచ్ అవర్స్ అంటే నిజంగాన ఇప్పుడు మనం మామూలుగా డైలీగా ఇంట్లో హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో పనులను చూసుకొని ఎప్పుడో వారంకో 2 వీడియోస్ 3 వీడియోస్ చేయడానికే చాలా కష్టం. లాంగ్ వీడియో అంటే అంత ఈజీ కాదు. ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎక్కడైనా ఏమైనా సౌండ్స్ ఉంటే వాటిని మైనస్ చేయాలి, చుట్టుపక్కల డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. చాలా కష్టంతో కూడిన పని యూట్యూబ్. చాలా ఈజీ అని అనుకుంటారు. అది ఇదివరకు రోజుల్లోని అంత నాలెడ్జ్ లేదు సోషల్ మీడియా కోసం, అప్పుడు ఎవరు స్టార్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు చేయడం మూలన యూట్యూబ్ అనేది ఒక ప్యాషన్గా తీసుకుని చాలామంది స్టార్ట్ చేశారు. ప్రజెంట్ అయితే మటుకు యూట్యూబ్ చేయడం అయితే వేస్ట్, నా పాయింట్ ఆఫ్ వ్యూ మటుకు చెప్తున్నాను. ఎందుకనంటే ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు మీరు గ్రో అవ్వాలనుకుంటే మీ మిగతా వర్క్లన్నీ ఆపేసుకొని ఓన్లీ యూట్యూబ్ మీదే ఫోకస్ చేయాలి. సో అలా మీరు చేయగలిగితే చేయండి. బట్ 8000 వాచ్ అవర్స్ అంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే 4000 వాచ్ అవర్స్కి ఇది థర్డ్ ఇయర్, 3 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా. సో ఇప్పటిదాకా అవ్వలేదు. సో ఇంకా అవుతుందని నమ్మకం కూడా లేదు. బట్ ఏంటంటే మనకి ఈ 6 మంత్స్ టైం ఉంది కదా. సో ఈ 6 మంత్స్ చూద్దాం. ఒకవేళ అయితే నేను కంటిన్యూ చేస్తాను, లేకపోతే నేను కూడా యూట్యూబ్ అనేది ఆఫ్ చేసేద్దామని నిర్ణయం తీసుకున్నాను. సో మనకి ఎలాగో ఫిబ్రవరికి కాబట్టి ఈ రూల్స్ అవి చేంజ్ అవుతాయి. సో మనకి ఇంకా ఇప్పుడు ఆగస్ట్ వచ్చింది కాబట్టి ఇంకొక 5 మంత్స్ అయితే కంపల్సరీగా మనకి టైం ఉంది. సో ఈ 5 మంత్స్ కొద్దిగా కష్టపడదాం. ఏమో చెప్పలేం కదా, ఒకవేళ ఈ 5 మంత్స్లో కానీ నాకు 4000 వాచ్ అవర్స్ కానీ లేకపోతే 3000 వాచ్ అవర్స్ కానీ వచ్చాయనుకోండి, ప్రాబ్లం లేదు. లేదు రాకపోతే మటుకు వేస్ట్. ఇంచాక యూట్యూబ్ క్లోజ్ చేసేయడం బెస్ట్. ఎందుకంటే ఇంకా కష్టం. ఇంత 1 ఇయర్ నుంచి చేస్తున్నాను, ఒక 500 వాచ్ అవర్స్ రావడానికే చాలా కష్టం. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లోకి వచ్చేస్తున్నారు. అంత ఈజీ కాదు యూట్యూబ్ చేయాలంటే.
కొంత కష్టంతో కూడిన పని. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే రండి. అది మీరు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. స్ట్రెస్ ఉంటుంది. వ్యూస్ వస్తాయి అని నమ్మకంతో అయితే అస్సలు రావద్దు. ఎందుకనంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక పెద్ద మహాసముద్రం లాంటిది. సో ఇందులో ఎవరు విన్ అవుతారో తెలీదు. అది చదువుతో సంబంధం లేదు, టాలెంట్తో సంబంధం లేదు. అది యూట్యూబ్ అల్గరిథం అలా ఉంటుందన్నమాట. ఎవరిని ఎప్పుడు అది పుష్ చేస్తుందో తెలీదు. పెద్ద ఫేమ్ ఉన్నోడైనా కావచ్చు, ఫేమ్ లేకపోయిన వాళ్ళైనా కావచ్చు, చెప్పలేం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే స్టార్ట్ చేయండి. లేదనుకుంటే యూట్యూబ్ ఇంక ఇప్పటితో మేము చేయలేము, ఒక 500 సబ్స్క్రైబర్స్ లోపు ఉన్నవాళ్ళు, ఇంకా మీకు ఇప్పటిదాకా ఒక వాచ్ అవర్ కూడా రాలేదు అని అంటే డ్రాప్ అవ్వడం బెటర్. ఎందుకంటే ఈ 5 మంత్స్లో ఇన్ని రోజులు లేని ఈ 5 మంత్స్లో 4000 వాచ్ అవర్స్ అంటే చాలా కష్టం. బట్ మీకు నమ్మకం ఉంటేనే చేయండి. లేదనుకుంటే డ్రాప్ అయిపోయి చక్కగా వేరేది ఏదైనా ట్రై చేసుకుంటే బెస్ట్. యూట్యూబ్ మీద మటుకు హోప్స్ పెట్టుకోవద్దు. నేను కూడా ఈ 5 మంత్స్ చూస్తాను. సో మానిటైజేషన్ అయితే ఓకే, లేదనుకుంటే నెక్స్ట్ ఏదో ఒక ప్రైవేట్గా ఏదో నా వరకు అంటే మామూలుగా సరదాగా చేసుకొని ప్రైవేట్లో పెట్టుకుంటాను, కానీ పబ్లిక్లో అయితే పెట్టను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఈ అప్డేట్స్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.